జగదీష్ రెడ్డి అని కూడా మరి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన నాయకుడని సంబోధిస్తూనే మరి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచాడని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి లిల్లీ ఫుట్ నాయకుడు అని కూడా అనడం కావచ్చు. సో ఈ అంశాలన్నింటిలో మరి కవిత అయితే కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఒకవైపు రాజకీయంగా ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో కల్వకుంట్ల కుటుంబంలో మరి కలకలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కుటుంబ వివాదాలు ఒకవైపు, మరొక వైపు మరి విచారణలో ఒకవైపు, మరొక వైపు ప్రతిపక్షాల దాడులు ఒకవైపు, కేసీఆర్ని అయితే ముప్పేట ముంచెత్తుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే అంశంలో ముందుగా సిబిఐ విచారణ అంశంలో మరి మాట్లాడేందుకు మనతోటి పొలిటికల్ అనలిస్టు వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రకాష్ గారు వినిపిస్తుందా సార్? మ్యూట్లో ఉన్నారా? వినబడుతుంది. నా మాట వినబడట్లేదు మీకు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. చెప్పండి. కేసీఆర్ను ముప్పేట దాడి చేస్తున్న ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ, మరొక వైపు మరి ప్రతిపక్షాలు కావచ్చు, మరొక వైపు కుటుంబంలో కలహాలు కావచ్చు. వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారు? ముఖ్యంగా కవిత నిన్న చేసిన కామెంట్స్ కావచ్చు, ఆయన ఖచ్చితంగా సిబిఐ మరకలు అంటడానికి కారణం హరీష్ రావు అలాగే సంతోష్ రావు అని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి కేసీఆర్కు మరి ఆమె ఎందుకు ఆందోళన చెందుతున్నారు, సో అంత భావోద్వేగానికి ఎందుకు లోనయ్యారు, ఆమె ఈ రకంగా ఎందుకు కామెంట్ చేస్తారు, చెప్పగలుగుతారా? ఇటువంటివన్నీ కూడా కేసీఆర్ కు చాలా చిన్న అంశాలే, పెద్ద అంశాలేం కాదు. ఎందుకంటే ఏకకాలంలో రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, ఆంధ్రలో ఉన్న ఈ లాబీని అంతా ఢీకొని ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు, తెలంగాణను సాధించి పెట్టారు. ఆయన ఎదుర్కొన్న ఆ మానసిక ఒత్తిడి కావచ్చు, ఆ మనస్తాపం కావచ్చు, అవన్నీ కంపేర్ చేసినప్పుడు ఇది చాలా చాలా చిన్న విషయం ఇది. కాబట్టి దాని గురించి పెద్దగా ఆయన కలత చెందుతాడనో, ఆయన ఫర్మ్గా డిసిషన్ తీసుకుంటాడు. కవిత గురించి మొదటిసారి ఆయనకి ఎప్పుడైతే ఆమె పట్ల ఆమె చేస్తున్న కార్యక్రమాల పట్ల ఒక వ్యతిరేక భావన వచ్చిందో ఆ రోజే ఆయనకు ఒక స్పష్టత ఏర్పడ్డది. ఆమె పట్ల ఎట్లుండాలి, భవిష్యత్తులో ఆమె పట్ల ఎలాంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంటుంది. ఆయన లోతుగా ఆలోచించే వ్యక్తి. అంటే కేసీఆర్ లాగా నిమిషాలు, రోజులు ఒకే అంశం మీద డీప్గా ఆలోచించే వ్యక్తి ఇంకొకరు లేరు. అదొక స్పిరిచువల్ లీడర్షిప్ లక్షణం. అది మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని సెకండ్లు ఒక దాని మీద మనసు పెట్టగలుగుతాం, కొన్ని నిమిషాలు పెట్టగలుగుతాం కావచ్చు, కానీ గంటల కొద్దీ పెట్టలేము. అటువంటి దాన్ని రోజుల కొద్దీ ఒక అంశం మీద క్లారిటీ వచ్చేదాకా వేరే అంశం మీద పోకుండా ఆలోచించే వ్యక్తి. ఇవన్నీ ఆయన ఏం చేయలేవండి. మనలాంటి వాళ్ళకి ఇవన్నీ సెన్సేషన్ కనబడతాయి, కానీ ఒక ఫర్మ్ డిసిషన్తోని ఒక ఆమె పట్ల ఒక అండర్స్టాండింగ్తో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేయలేవు అవన్నీ కూడా.